హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఇంట్లో ఉన్న ప్యూరిఫైర్ వాటర్ని తీసేసి ఆల్కలిన్ వాటర్కి షిఫ్ట్ అవుతున్నాను. సో ఆ ప్రాసెస్ ఏంటి, అమౌంట్ ఎంత, నేను కొత్తది తీసుకున్నానో ఏం తీసుకున్నాను అనేది ఈ వీడియోలో కంటిన్యూ చేస్తాను. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సో అందుకనే మేము పెడుతున్నాను ఆల్కలిన్ వాటర్ గురించి. 1 by 1 మొత్తం ఫిట్టింగ్ ఏంటి, మొత్తం ఎలా చేశారు మీకు చూపెడతాను. మనకు ప్యూరోసిస్ అనేది ఒక బ్రాండ్, అందులో నుంచి నేను తెప్పించాను. కొత్తది అన్బాక్స్ చేస్తున్నాను మనం ఇక్కడనే. టోటల్గా అన్బాక్స్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో బాక్స్లోంచి తీసిన తర్వాత ఇది మనకి ఈ విధంగా ఉంది. దీన్ని మొత్తం అనేది అన్రాప్ చేసేద్దాము. మొత్తం కవర్ తీసేసి అండ్ కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ తీసేసేసారు. అండ్ లోపల మనకి కొన్ని మాన్యువల్ లాగా నేను అందులోకి లభించే వేరియస్ కలర్స్ స్టిప్ మనకి అందులో ప్రొవైడ్ చేశారు. అండ్ అది తీసి పక్కకి పెట్టేసి అండ్ మనకి ఎన్ని రకాల ఫిల్టర్స్ ఉన్నాయని చెప్పేసి మనకి వెనకాల ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూపెట్టిన తర్వాత మనకి 4 రకాల ఫిల్టర్స్ ఉన్నాయి. అందులో మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది, అది మనకి ఆల్కలిన్ వాటర్. సో మనకు కనిపించే అవి మొత్తం అందులో ఉంటాయి మొత్తం. సో ఈ 4 టైప్ ఆఫ్ ఫిల్టర్స్ మనకు ఒక్కొక్కటి ఏ విధంగా పనిచేస్తుంది, దాని ప్రాసెసింగ్ అనేది మళ్ళీ కంటిన్యూ చూద్దాము. ఇందులో మనకైతే 4 ఫిల్టర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇందులో నేను తీసుకున్న కలర్ వచ్చేసి యాపిల్ వైట్. ఇది మొత్తం స్టిక్కరింగ్ అనేది చూడవచ్చు. సో మనది ఇప్పుడు ఏది, ఇది హిమాచల్. ఇది దీనికి ఎక్స్చేంజ్ ఆఫర్లో మనం ఇది తెప్పించుకున్నాం, ప్యూరోసిస్. ఇది బాక్స్, ఇది అన్బాక్సింగ్ చూశారు కదా. అండ్ ఇది మనం ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే కంటిన్యూ చూపెడతాను. ఆల్కలిన్ వాటర్ కావాలంటే మనం సపరేట్ ఒక వీడియో చేద్దాము. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ చూద్దాం. సో ఇవన్నీ మనకి బ్యాక్ సైడ్ చూపెడతాను. ఈ కంపెనీకి సంబంధించిన స్టిక్కర్స్ మొత్తం అనేది దీని మీద అంటించడం జరుగుతుంది 1 by 1. ఈ స్టిక్కరింగ్ ప్రాసెస్ నాకు కొంత టైం పట్టింది. ఒక 4 రకాల స్టిక్కర్స్ అనేవి అతికిచ్చారు చూడండి మీరు. స్టిక్కరింగ్ ఎందుకు మొత్తం ఫస్ట్ పైన అతికారు ఎన్నో. సో ఇందులో మనకి పాత ప్యూరిఫైయర్లో మనకి ఫిల్టర్ వేరే ఉంది. ఇందులో వచ్చేసి మనకి స్పాంజ్ ఫిల్టర్ వస్తుంది. ఈ ఫిల్టర్ వచ్చేసి మనకి 20,000 లీటర్ వాటర్ని ప్యూరిఫై చేస్తుందంట. సో లేదంటే ఒక 3 to 4 months తర్వాత మనం ఫిల్టర్ని చేంజ్ చేసుకోవచ్చు. అది ఫిట్ చేసి ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చేసి మళ్ళీ పైన అడ్జస్ట్మెంట్ చేస్తున్నాడు.
అంటే అవతలకి ఇప్పుడు అది లైన్ ఏంటి ఇతలు కట్టకూడదు ఇది అవుటా అంటున్నారు ఏంటండి దానిలో ఫిల్టర్ వేయాలా ఇప్పుడు ఇది ఆర్ఓ మెమరీన్ మెయిన్ ఫిల్టర్ ఇది చెప్పుకుంటా వైపు ఇలా ఫిల్టర్స్ వేస్తాం మళ్ళీ ఇప్పుడు ఇది అందులో ఉంటుంది అందులో ఆర్ఓ మెయిన్ ఫిల్టర్ అందులో ఉంటుందా లేదు అన్న మెయిన్ ఫిల్టర్ ఇది ఫ్యాన్ మంచి ఇంకెందుకో అని గంటలు పడుతున్నాయి ఇది మెయిన్ ఫిల్టర్ ఆర్ఓ మెమరీన్ ఇందులో లోడ్ చేయాలి దీనికి వాచర్స్ ఉంటాయి ఈ కోకోనట్ ఆయిల్ వేసుకుంటే వాచర్ అనేది సెట్ అవుతుంది ఇందులో ఆల్రెడీ ఉంటాయి ఫిల్టర్స్ ఆల్రెడీ ఫిల్టర్స్ ఇది జిఎస్సి ఇది ఆల్కలైన్ ఇది పీపీఎఫ్ ఇది మెయిన్ ఫిల్టర్ ఆర్ఓ మెమరీన్ ఇది ఎన్ని లీటర్లు 15,000 లీటర్స్కి ఒకసారి మార్చుకోవాలి ఇది ఆల్కలైన్ ఫిల్టర్ ఇది పిహెచ్ వాల్యూ ఉంటుంది చెక్ చేద్దాం ఇది టెస్ట్ చేద్దాం వాటర్ కూడా బయటికి వచ్చిన తర్వాత పిహెచ్ లెవెల్ నార్మల్ మన వాటర్లో 5 ఉంటుంది 5 or 6 ఉంటుంది ఈ ఆల్కలైన్ వాటర్లో వచ్చేసి మనకి 9 to 9.5 ఉంటే బెటర్గా ఉంటుంది ఆ ఆల్కలైన్ అనేది వాటర్ దాని గురించి కూడా మనం వీడియోలో కంటిన్యూ చెప్తాం ఫస్ట్ అయితే ఇది పిహెచ్ లెవెల్ చెక్ చేసి చూపిస్తాం మీకు సో మనం టెస్ట్ కోసం ఇది నార్మల్ వాటర్ సో ఇంకో గ్లాస్లో మనము ఆ వాటర్ తీసుకున్నాం దాన్ని టెస్ట్ చేద్దాం ఇప్పుడు ఇదేనా టెస్ట్ నార్మల్గా ఎంత ఇది ట్యాంక్ కెపాసిటీ 9 లీటర్స్ 9 లీటర్స్ అంటే అండ్ 1 అవర్కి ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది వాటర్ 15 లీటర్స్ 15 లీటర్స్ 9 లీటర్ కెపాసిటీ ట్యాంక్ ఇది ట్యాప్ వాటర్ అండ్ ఇది ఆల్కలైన్ వాటర్ మనకి ఇలా దగ్గరికి వేస్తే హైడ్రోజన్ కూడా కనబడతాయి అన్నీ అవసరం 3 సార్లు ఇది యాసిడిక్ వాటర్ కలర్ చూడవచ్చు కలర్ అండ్ ఇది తిక్కుపులు కదా ఇది ఆల్కలైన్ వాటర్ ఇది యాసిడిక్ వాటర్ ట్యాప్ వాటర్ డేంజర్ మనం అదే అయినా కానీ నిజం వస్తుంది కానీ కొద్దిగా తిరిగి వస్తుంది ఇప్పుడు పెట్టించుకుంటున్నాం అనమాట సో ఇది డిఫరెన్స్ అనమాట ఈ వాటర్ ఎంత పోసినా అదే కలర్ వస్తుంది ఆల్కలైన్ దాని గురించి ఏమైనా తెలుసా ఆల్కలైన్ గురించి ఆల్కలైన్ గురించి ఇప్పుడు 80% వాళ్ళు కానీ ఇప్పుడు ఓన్లీ 40 నుంచి 45 అట్లా 50 వరకు ఆల్కలైన్ అనేది చాలా మంచిది ఉండే జనరేషన్ మొత్తం ఆల్కలైన్ వాటర్ ఇంపార్టెంట్ ఇప్పుడు పిహెచ్ లెవెల్ ఎట్లా చూపెడతాను పిహెచ్ లెవెల్ మనకు 9.5 నుంచి 7.5 నుంచి 9.5 ఉంటుంది ఇది థిక్ కలర్ ఇది మనకు వచ్చేసి ఈ కలర్ మనకి వచ్చింది 9.0 మనకి ఇప్పుడైతే ఈ కలర్ కాబట్టి ఇది ఈ థిక్ కలర్ వచ్చేసి 10 మనకు నార్మల్ తాగడానికి అయితే 9.9 నుంచి 9.5 వరకు తాగవచ్చు మనం ఇది సో మనం ఇప్పుడు ఫిట్ చేద్దాం మొత్తం ఇంకా
స్టార్ట్ చేద్దాం. ఇది అవుట్ బయట మన అటు నుంచి అని కింద నుంచి జరిగింది కదా, తీస్తా కొంచెం కదా, అట్లనే అవుతుంది. దిగుతుందా తగనం గలీజ్ ఉంటుంది, పైన దిగుతుందా అట్లా వస్తుంది. బయటికి కూడా అంత ప్రెజర్ వస్తుంది. వస్తుంది రిజెక్ట్ వాటర్ కాబట్టి ట్యాగ్లీ. సో ఫ్రెండ్స్, ఇది మనము మాడిఫై కావడానికి రీజన్ అదే ఆల్కలైన్ వాటర్. ఆల్కలైన్ వాటర్ నుంచి తెలుసు కదా మనకి ఒబేసిటీని కానీ నార్మల్ ప్రతి ఒక్కరికి ఉండేది ఏదంటే షుగర్ అండ్ బీపీ, దీన్ని కూడా నార్మల్ స్టేజ్లో తీసుకొస్తుంది. అండ్ క్యాన్సర్ని కూడా తగ్గించే కెపాసిటీ దీనికి ఉందని చెప్పేసి మనం దీనికి అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. సో మనకు పెద్ద కావాలంటే మనకు ప్లాటినం ప్లేట్స్తో 2 lakhs పైన ఉంటుంది మనకి, అది లైఫ్ టైం ఉంటుంది. సో అది కాకుండా మనకి అంత బడ్జెట్ కాకుండా ఒక 15 to 20,000 వరకు లీటర్స్ తర్వాత మనం ఫిల్టర్ చేంజ్ చేసుకునే ప్రాసెస్లో మనం పెట్టాము. సో అది మనకి ఇంకా ఎవరన్నా కావాలనుకుంటే మీకు వీడియో ఇంకొకటి కింద లింక్ పెడతాను, దాని నుంచి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.